తెలంగాణ మంత్రివర్గం విస్తరణ జరుగుతుందా? పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంతమంది రాబోతున్నారు? ఢిల్లీలో రేవంత్ టీం ఎవరెవరిని కలుసుకుంది? తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 2 సభలు నిర్వహిస్తారట. ఈ సభల ఉద్దేశం ఏంటి? ఎక్కడ నిర్వహించబోతున్నారు? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో హడావుడిగా హస్తినకేగిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర నాయకులతో మంతనాలు జరిపారు. గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం గురించి విడివిడిగా రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. 2 రోజుల్లోనే పీసీసీ కార్యవర్గం ప్రకటించబోతున్నారు. తెలంగాణ పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్ రాబోతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఢిల్లీ టూర్లో నిర్ణయించారు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై ఒక సభ, ఎస్సీ వర్గీకరణపై మరో సభ నిర్వహించి కాంగ్రెస్ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు వివరిస్తారు. ఒక సభ సూర్యాపేటలో, మరో సభ గులాబీ దళపతి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో నిర్వహిస్తారు. ఈ 2 సభలకు హాజరు కావాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర నేతలు ఆహ్వానించారు. నాయకులతో భేటీ తరువాత సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో కాసేపు మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చెయ్యని విధంగా తాము కులగణన పక్కాగా నిర్వహించామని చెప్పారు. సర్వే ద్వారా బీసీల సంఖ్య 5% పెరిగిందన్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయని, తాను మాత్రం ఎవరి పేరును సిఫార్సు చేయబోనని, పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారే మంత్రులవుతారని రేవంత్ తెలిపారు. తనపై ఎమ్మెల్యేలెవరికీ అసంతృప్తి లేదని రేవంత్ చెప్పారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని, ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం మాత్రమే అన్నారు. రాష్ట్ర విషయాలు ఎప్పటికప్పుడు ఫోన్లో చర్చించుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఫార్ములా రేస్ స్కామ్లో తొందరపడి ఎవరిని అరెస్టు చేయాలని ప్రభుత్వం అనుకోవడం లేదని, పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ మీడియాకు చెప్పారు. ఆ స్కామ్ పై విచారణ కొనసాగుతోందని వివరించారు.